అనగనగా చంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయంతో జీవనం సాగించేవారు. ఇక అదే గ్రామంలో సోము అనే ఒక రైతు నివసించేవాడు. సోము చాలా మంచి మనిషి. ఆ గ్రామంలోని అందరికీ సోము అంటే చాలా ఇష్టం. సోముకి ఒక కోడిపుంజు ఉండేది. ఆ కోడిపుంజు అంటే సోముకి ఎంతో ఇష్టం. అది చాలా తెలివైనది మరియు జాగ్రత్తగలది. సాయంత్రం కాకముందే ఆ కోడిపుంజు సోము వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండేది. ఎప్పట్లాగే సోము తన పొలంలో పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. ఇంటికొచ్చాక కొన్ని గింజలు ఆహారంగా కోడిపుంజుకి వేసేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఊర్లోకి ఒక దొంగ వచ్చాడు. ఏదైనా దొంగిలించాలా అని చూస్తూ తిరిగాడు. అప్పుడతను సోము గద్దెమీద నిద్రిస్తున్న కోడిపుంజుని చూసి, దీనిని బయట మార్కెట్లో అమ్మేస్తే నాకు మంచి డబ్బులు వస్తాయి అని అనుకున్నాడు. దొంగ కోడిపుంజు దగ్గరికి వెళ్ళగానే ఆ కోడిపుంజు గమనించి గట్టిగా అని అరుస్తూ తన రెక్కలు చప్పరించింది. ఆ కోడిపుంజు అలా అరిచేసరికి దొంగ చాలా భయపడ్డాడు. ఇంతలోనే సోము ఇంట్లో నుండి బయటికు వచ్చి దొంగను పట్టుకుని దొంగ దొంగ అని అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్లను పిలిచాడు. గ్రామంలోని వారు వచ్చి ఆ దొంగను తరిమి కొట్టారు. తరువాత సోము తన కోడిపుంజుని కౌగిలించుకుని, "నువ్వు మన ఇంటిని కాపాడావు" అని అన్నాడు. దాంతో ఆ కోడిపుంజు చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ఆ కోడిపుంజు చంద్రాపురం గ్రామానికి హీరో అయ్యింది. ఈ కథలోని నీతి ఏంటంటే, తెలివి మరియు జాగ్రత్త ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాయి.